హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము కూడా బాగుండాలండి. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ అండి మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఎక్కడికి వెళ్తున్నానంటే ఈరోజు నుంచి ఉపవాస ప్రార్థన స్టార్ట్ అయినాయి అనమాట. 41 రోజులు. ఈరోజు ఫస్ట్ డే, భస్మ బుధవారం అంటారనమాట. ఉపవాసం ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉండరండి. ఎవరిష్టం వాళ్ళది. కానీ ప్రేయర్కి వెళ్తారు ఈవినింగ్ అనమాట ప్రేయరు. ఇంకా మేము అందుకే రెడీ అవుతున్నాం అనమాట. ఇల్లంతా నీట్గా శుభ్రం చేసేసి ఇల్లు తుడి చేసుకుని అన్ని పనులు అయిపోయినాయి. క్లీన్ అయిపోయిందండి ఇల్లంతా. అంట్లు మొత్తం క్లీన్ చేసేసేసాము. ఇంకా మా వారు మా పాప రెడీ అవుతున్నారండి. నేనైతే ఉపవాసం ఉంటున్నానండి. ఎప్పుడు ప్రతి ఇయర్ ఉంటానండి. అందుకే నేను ఈ ఇయర్ కూడా ఉండాలనుకుంటున్నాను. దేవుడి మీద భారం వేసుకుని ఉంటాను. అంటే మా వారు ఆపరేషన్ చేయించుకున్నాక వద్దులే అన్నారు. కానీ ఇదివరకు ఎలా ఉండేదానంటే ఈరోజు 3కి తినేసి మళ్ళీ రేపు 3కి అలా ఉండేవాళ్ళమండి. అలా కాకుండా మార్నింగ్ టిఫిను, మధ్యాహ్నం భోజనం చేసేసి 3కి అలా ఆపేసేసి రేపు మళ్ళీ మార్నింగ్కి తినేటట్టుగా చూసుకున్నానండి. చర్చికి వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాను కదా, అందుకని ఇంకా అలా ఉపవాసం ఉందాం అనుకుంటున్నాను. ఎవరిష్టం వాళ్ళదే అండి. వాళ్ళని ఉంటారు, కుదరని వాళ్ళు ఎవరిష్టం వాళ్ళదండి. నేనైతే ఈ ఇయర్ ఇలా ఉందాం అనుకుంటున్నానండి. ఈ 41 రోజులు ప్రతిరోజు. ఈరోజు మా వారు ఉన్నారు కాబట్టి బండి మీద వెళ్తున్నామండి. ఆయన లేకపోతే ఇంకా ఆటోకే వెళ్తాము. అవి కూడా చూస్తూ ఉండండి. అయిన టైం మా పాప కూడా ఫైనల్గా రెడీ అవుతుందండి. చర్చి టైం అయింది. ఐ హోప్ ఈ వీడియోస్ చూస్తూ ఉండండి. నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ అండి. మా ఛానల్ సపోర్ట్ చేయండి. మా కోసం అందరూ ప్రార్థన చేయండి. ఫైనల్గా చర్చికి రెడీ అయిపోయామన్నమాట. వెళ్తున్నామండి చర్చికి. ఇంకా వెళ్తున్నాం, రెడీ అయిపోయాం. టైం కూడా అయింది. ఫాస్ట్కి వెళ్ళిపోవాలి. మా వారు చాలా సీరియస్గా ఉన్నారు. ఎందుకున్నారో అంటే తర్వాత చెప్తాను. నమ్మకంగా వేరే వాళ్ళకి పావురాలు ఇచ్చాడండి. వాళ్ళు మోసం చేశారు. ఉంది 12:30కు ఉందని మీరే చెప్పారు కదండి. అసలే టైం అయిపోయింది అనుకుంటే కొంచెం మాకు ఇటు నుంచి వెళ్ళటానికి, చర్చికి వెళ్ళటానికి కొంచెం దగ్గర అని చెప్పి నెహ్రూ నగర్ మీదుగా వెళ్దామని చెప్పి బయలుదేరామండి. మామూలుగా లేదంటే ట్రాఫిక్ కానీ ట్రైన్ రావాలి. సరే ఏదో 5 మినిట్స్ 10 మినిట్స్ అనుకున్నాము. కానీ అలా కాదండి, అరగంట పట్టింది మాకు ఇక్కడే. ఏమైందంటే మా వారు ఎందుకు సీరియస్గా ఉన్నారంటే ఎవరో ఒక అతనికి 8,000 రూపాయలు పావురాలు అమ్మాడండి. ఎప్పుడు వాళ్ళు ఫోన్పే చేస్తే కొంత అమౌంట్ చేసిన తర్వాత అయినా వాళ్ళకి పంపిస్తాడు. మరి ఎందుకు మరి అంత బాగా తెలిసిన ఆయనో మరి ఏమో మనకైతే తెలియదండి. అమౌంట్ పంపించక ముందేనే ఊరు కూడా చెప్తారండి. కాకినాడ అనమాట. ఆ ఊరికి పావురాలు పంపించేశాడు. ఇప్పుడు తనేమో స్విచ్ ఆఫ్ చేసేసాడు. మళ్ళీ ఆన్ చేసినా కూడా లేవు అని కొంచెం రాంగ్గా మాట్లాడుతున్నాడు అనమాట. అలా జరిగిందండి. ఎప్పుడు అలా జరగలేదు, కానీ ఒక సమయం అలా ఉంటుంది కాబట్టి ఇంకా అలా జరిగిందనమాట అండి. అది సీరియస్గా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సీరియస్తో మాకు అసలే చర్చి టైం అయిపోయింది మేము అనుకుంటే ఈ లోపల ఈ రైల్వే ట్రాక్ దగ్గర ఇలా ఇప్పుడు ఆల్రెడీ ట్రైన్ ఉంది కదండి. మళ్ళీ ఏమన్నా తీసుకురాలేమో జనాలు
అన్నీ స్టార్ట్ చేసుకుని అందరు రెడీలో ఉన్నారనమాట. చూస్తే మళ్ళీ లేట్ అనమాట. ఇక్కడే మాకు అరగంట పట్టిందండి. అసలు చాలా చచ్చి టైం అయిపోయింది. ఇదిగో ఈ ట్రైన్ కోసం 20 నిమిషాలు పక్కా పట్టిందండి. అది అనుకొని అమ్మని వస్తే మళ్ళీ ఇక్కడ అలా వస్తుంది. మా వారు ఇంకా మా చెక్కి టైం అయిపోయింది అనుకుంటారు. ఇంకా పక్కనే ఒక చర్చి ఉంది, ఇంకా అక్కడ పాడతారు. ఇక్కడికి చర్చికి వెళ్తాం కూడా. ఇంకా చర్చి అయిపోయింది, ఇక్కడికైనా వెళ్దాము. ఆ చర్చి టైం అయిపోయింది కూడా. ఎప్పుడు అంటున్నామండి, ఎంత దూరం అయినా మేము మా చర్చికి వెళ్తాము. ఫైనల్గా ఈ ట్రైన్ కూడా వచ్చేసిందండి. అలా ఫస్ట్ డే రోజే మాకు ఇలా జరిగిందండి. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత వస్తున్నాం చర్చికి. ఇంకా మా నాన్న అనమాట అప్పుడే మార్కెట్కి వెళ్ళి వస్తున్నాడు అనమాట. ఏంటమ్మా చిన్నగా నడుస్తున్నా, ఎలా ఉంది హెల్త్ అని అడుగుతున్నాడు అనమాట. బాగుంది నాన్న అని చెప్పాను. అదే మా ఇల్లు అండి, మా నాన్న ఆ ఇంట్లో ఉంటాడు. ఈ ఇంటి వీడియో కూడా తీయాలండి, ఒకరోజు ఒకసారి చూపిస్తాను. ఫైనల్గా ఈరోజు ఫస్ట్ డే అయిపోయింది, ఉపవాస ప్రార్థన అయిపోయిందండి. నేనైతే ఈరోజు చర్చి లోపలికి అయితే వెళ్ళలేదు, ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది ఆ ట్రైన్ వల్ల. ఇంకా బయట కూర్చొని అయిపోయిన తర్వాత లోపల ఒక 5 నిమిషాలు ప్రేయర్ చేసుకొని ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు మా బావకి బాగోపోతే పలకరించి మళ్ళీ అప్పుడు ఇంటికి వచ్చేవండి. ఫైనల్గా ఇదండి మా ఫస్ట్ డే. నిజంగా 41 రోజులు నేను చర్చిలో ఉండాలని ఆశపడ్డాను, కానీ ఫస్ట్ రోజే చూపించేసింది అనమాట అపవాది. ఇంకా తెలుసుకున్నాను ఇంకా అటు వెళ్ళకూడదని. ఇంకా మా వారు రారు కాబట్టి నేను ఆటోలో కాబట్టి ఇంకిటి నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక నుంచి అయినా పెద్దల కాడే పాప వచ్చే టైంకల్లా నేను రెడీ అయి ఉంటే ఇంకా అప్పుడు వెళ్ళిపోవాలన్నమాట నిర్ణయించుకున్నానండి. ఇదండి మా వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ అండి. మై ఛానల్ సపోర్ట్ చేయండి. ఫస్ట్ రోజు ఉపవాస ప్రార్థన ఇలా జరిగింది. అసలు మామూలు తలనొప్పి రాలేదంటే నాకు మాత్రం. ఏం చేస్తా, కొన్ని చెప్పలేం కదా. చూస్తూ ఉండండి ప్లీజ్ అండి. మై ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండి. బాయ్ అండి.